హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రాజాసాబ్ టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక రాజాసాబ్ టీజర్ గురించి చెప్పాలంటే మార్వెలెస్ అనే చెప్పాలి. అండ్ నిజంగా చాలా చాలా మంచి టీజర్ని చూడటం అయితే జరిగింది. అండ్ మారుతి గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, ఎందుకంటే ఈ సినిమా మీద ఎక్కువ హైప్ లేదనే చెప్పాలి. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా తీస్తారని. బట్ చాలా డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదనే చెప్పాలి. అండ్ ప్రభాస్ గారి లుక్స్ మాత్రం వాహ్ వా అనిపించింది అంతే. అండ్ డార్లింగ్ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిందనే చెప్పాలి. అండ్ ఒక బుజ్జిగాడు ఒక ఏక్ నిరంజన్ సినిమాల్లో ఎలాంటి కామెడీ అయితే జనరేట్ చేశారో మన ప్రభాస్ గారు, సో అలాంటి కామెడీ అయితే ఈ సినిమాలో ఉండబోతుంది. అండ్ హీరోయిన్స్ కూడా ముగ్గురు ఉండబోతున్నారు ఈ సినిమాలో. అండ్ హీరోయిన్స్తో కూడా మంచి కామెడీ అయితే చేస్తున్నారు మన డార్లింగ్ ప్రభాస్ గారు. అండ్ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పాలి, ఎందుకంటే నేనైతే ప్రభాస్ గారి నుంచి ఇలాంటి మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేశా. సలార్ కాదు, కల్కి కాదు, నేనైతే ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో అదే సినిమా రాబోతుంది. సో నేనైతే హ్యాపీ. అండ్ నాకేమనిపించిందంటే ఇక మీదట మనం ఆ వింటేజ్ ప్రభాస్, ఆ వింటేజ్ కామెడీ చూడలేమో అని అనిపించింది. బట్ మారుతి గారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మారుతి గారు కూడా మనకి కొన్నిసార్లు చెప్పారనమాట, ఈ సినిమాలో హైప్ లేదు, బట్ మీరు థియేటర్లో చూస్తే మాత్రం మీ అంచనాలకు మించే ఉంటుంది అని చెప్పారు. సో మరి చూద్దాం సినిమా వచ్చాక. అండ్ వెయిటింగ్ అనమాట సినిమా కోసం. అండ్ ఒక పక్క కన్నప్పలో కూడా ఉన్నారు మన ప్రభాస్ గారు. అండ్ ఇప్పుడు రాజాసాబ్ కూడా నాకు తెలిసి ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పారు, మరి నెక్స్ట్ మంత్ అనుకుంటా. అండ్ నిజంగా ఇట్స్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం. అండ్ కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయని చెప్పాలి. అదే తాతగారు వైర్ కొరికేసారేమో చూడండి రా అని అంటారు కదా, సో అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నిజంగా అండ్ ఆ మహల్ గురించి మాట్లాడాలి. ఆ లొకేషన్ కానీ అదంతా బాగా సెటప్ చేశారని చెప్పాలి. సో మరి చూద్దాం ఎలా ఉంటుందో సినిమా.